ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతుంది తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు, ముఖ్యమంత్రి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిందని చెప్పక తప్పదు. తప్పు చేసింది రాహుల్ గాంధీ, తప్పు చేసింది ఏఐసిసి, దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఉద్యమంలో ఆనాడు భుజం భుజం కలిసి మాతో నడిచిన ఉద్యోగులను మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం, ఎందుకంటే వాళ్ళది మాకు పేగు బంధం. అందుకే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మంత్రి అయిండు, మరొక నాయకుడు కౌన్సిల్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు బ్రహ్మాండంగా ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్సీ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్యే అయిండు. చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని గౌరవించుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. గత 8 ఏళ్లలో, గత 6 ఏళ్లలో 2014 నుంచి 2020 నవంబర్ 1 నాడు పెట్టిన ట్వీట్ ఇది. 2,72,926 కోట్లు, అంటే దాదాపు 2,73,000 కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం కేంద్రానికి కడితే కేంద్రం నుంచి మనకు వచ్చింది కేవలం 1,40,000 కోట్లు అని చెప్పి లెక్కలతో సహా అధికారికంగా ఒక మంత్రిగా ఆ రోజు నేను పెట్టిన లెక్క ఇది. అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశంలో ఉండే ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకు మరి ఇతోధికంగా సహాయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పడానికి ఈ లెక్క చెప్తా ఉన్నాం. మా రాష్ట్రం పూర్తిగా ఎయిడ్స్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ అని ఎవరైనా మాట్లాడతారా? దిస్ ఈస్ ద ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దట్స్ వై ఐ సెడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ is not bankrupt. The state of Telangana is not bankrupt. We are in the pink of health. It is the Congress that is intellectually bankrupt. It is Revanth Reddy who is morally bereft. అంతే తప్ప తెలంగాణకి ఏం కాలేదు. ఒక కుటుంబంలో సమస్య ఉన్నా బయటకు చెప్పుకోము, బయట పడం బజార్లో. కానీ రేవంత్ రెడ్డి గారు దివాలా తీసిందని ఆఖరికి అడ్డగోలు మాటలు మాట్లాడితే చివరికి ఏమైపోయింది? ఇవాళ ఆఖరికి లంచం ఇచ్చి 170 కోట్ల లంచం ఇచ్చి ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బ్రోకర్లకు పైసలు తెచ్చుకునే దుస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్వాకం వల్ల. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అంటే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోవడం నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు, కరెక్టే. నీకు ఇయర్ కూడా ఎట్లా ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయరు ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోటు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు, మీ మూటలు మోసుకుపోయేందుకు 45, 42, 43 సార్లు పోతుంది ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. ఫోటోలు మొత్తం బయట పెడతాం, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం. సోషల్ మీడియాలో ఇప్పటికీ పెరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ అమలు చేసేందుకు పైసలు లేవు. ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు నెలకు 2,500 అంటివి, దానికి పైసలు లేవు. స్కూటీలు అంటివి పైసలు లేవు. తులం బంగారం పైసలు లేవు. రైతు బంధుకు పైసలు లేవు. దేనికి లేవు, కానీ 1,50,000 కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట. అందుకే ప్రజలు అడుగుతున్నారు, ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు. ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగుతూ ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్న ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాడికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో.